బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రతి మనిషి జీవితంలో రకరకాలైనటువంటి తో జీవితం సాగుతూ ఉంటుంది. అయితే అన్ని ఇమోషన్స్లోకి చాలా బలమైన ఇమోషన్ భక్తి, స్పిరిచువాలిటీ లేకుండా అతి కొద్ది మంది నాస్తికవాదులు ఉంటారు తప్ప మన దైనందిన జీవితంలో చాలా మంది వ్యక్తులు కూడాను ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి కూడాను అంతా దైవకృప మాత్రమే, నిమిత్త మాత్రంలో మేమని చెప్పేటువంటి ఒక సబ్డ్యూడ్ మెంటాలిటీని, సబ్డ్యూడ్ నేచర్ని డెవలప్ చేసుకుంటారు. ఆ విధంగా ఒక నటులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, రాజకీయవేత్తలు కావచ్చు, దేశాధినేతలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరు ఏ స్థాయికి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు కూడాను ఆ సర్వేశ్వరుడి, ఆ దేవుడి యొక్క పాదాల దగ్గర తమను తాము అర్పించుకునేటువంటి ఒక దైవ భక్తి, ఒక స్పిరిచువల్ థింకింగ్ అనేటువంటిది ఉంటుంది. ఈ నేపథ్యంలో మా సినిమా సెలబ్రిటీస్లో ఎవరెవరి దైవభక్తి ఎలా ఉంటుంది, దైవంతో స్పిరిచువాలిటీతో వాళ్ళ జర్నీ అనేటువంటిది ఎలా సాగిందని తెలుసుకుందాం. ముందుగా మాగంటి మురళీమోహన్ గారు, ప్రముఖ నిర్మాత, దర్శకులు, యాక్టర్, రియల్టర్ మురళీమోహన్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. మురళీమోహన్ గారు, మీ పేరులోనే మురళి అండ్ మోహన్ ఉన్నాయి. అయితే దైవ భక్తికి సంబంధించిన వరకు మీకు ఒక స్పెషల్ ప్లేస్మెంట్ ఉంది సినిమా ఇండస్ట్రీలో. ఎందుకంటే మీ అంత ఎక్కువ సార్లు అయ్యప్ప మాల వేసుకొని కొండకు వెళ్ళినటువంటి భక్తులు ఎవరు లేరు అనుకుంటా. ఉన్నారు కానీ మీదొక రికార్డు. మీది ఎన్ని సంవత్సరాలు? నేను 36 పూర్తయింది. 36 సంవత్సరాలు. 36 సంవత్సరాలు కూడా 40 రోజులు చేసేయే తప్ప క్రాష్ ప్రోగ్రామ్ లాగా, క్లాష్ ప్రోగ్రాంలు, షార్ట్ ఎండ్, షార్ట్ కట్లు, 36 సంవత్సరాల పాటు 40 రోజులు మండల దీక్ష తీసుకుని కొండకు వెళ్ళి రావటం, వచ్చిన తర్వాత మాలధారణ నిష్క్రమిస్తాం, ఇలా జరిగేటువంటి. ఇది వదిలేస్తే మొదటి నుంచి కూడా మీలో దైవ భక్తి అనేటువంటిది ఎలా ఉండేది? మీ ఆరాధ్య దైవం ఎవరు? మా అమ్మగారు బాగా దైవభక్తి అండి. ఆవిడ కృష్ణుడిని, రాముడిని బాగా పూజించేవారు. దానికి సంబంధించిన పద్యాలన్నీ కూడా బాగా పాడుతూ ఉండేవారు. చిన్నప్పటి నుంచి మాకు భక్తి అనేది నేర్పింది ఆవిడే. పొద్దున్నే లేవగానే అదే దండం పెట్టుకొని దేవుని ధ్యానం చేసుకొని, నా వలంగా ఎవరికైనా మంచి జరగాలి తప్ప ఎవరికి చెడు జరగకూడదు అని దండం పెట్టుకునేవారు. అలా పడుకోబోయేటప్పుడు, నిద్రపోయే ముందు కూడా దండం పెట్టుకొని చేసుకొని మనం పడుకుంటాం. అది చిన్నప్పటి నుంచి అలవాటు అయింది. అలవాటు అవడంతో యాజ్ ఎ స్టూడెంట్గా రోజు దేవుడికి వెళ్ళే ముందు దండం పెట్టుకోమండి. కొంతమంది పరీక్షలు అప్పుడు మాత్రం వెళ్ళి దేవుడా నన్ను పరీక్ష బాగా చేసేది ఏం చెప్తారు. అలా కాకుండా రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా దండం పెట్టుకొని వెళ్ళమను అమ్మ చెప్పేవారు. అమ్మ చెప్పిన ప్రకారం దండం పెట్టుకొని వెళ్ళేవారు. ఆ తర్వాత స్టూడెంట్ నుంచి బిజినెస్ మెన్ అయ్యాను. బిజినెస్ మెన్ అయ్యేటప్పుడు కూడా అంతే. దేవుడు కృప ఉండాలి, మన కృషి ఉండాలి. అంతేగాని గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహత్యం అని అనకూడదు. పూజ చేసి నువ్వు ఎంత పూజ చేసినా గాలిలో దీపం పెట్టేసి అలా ఉంచమంటే అనకూడదుగా. దానికి కావాల్సిన జాగ్రత్త, గాలి రాకుండా, అది వారకుండా ఏం చేయాలో ఇవన్నీ చేసినప్పుడే ఇది దేవుడు ఇది ఉంటుంది. అంతేగాని దేవుడు నేను రోజు పూజ చేస్తాను, దేవుడు నాకు ఇది కావాలి అది కావాలంటే కుదరదు. నువ్వేం అడగకూడదు అసలు దేవుడిని. నువ్వు సత్ప్రవర్తనతో ఉండు, ఎవరికి అపకారం చేయకుండా ఉండు. అందుకని ప్రతిరోజు దైవ ప్రార్థన చేయి. దైవ ప్రార్థన ఇప్పుడు నేను 1 hour చేస్తాను. ఇప్పటికి 1 hour చేయటం వల్ల ఏంటంటే ఒక ప్రశాంతత వస్తుంది, మైండ్ క్లీన్ అయిపోయినట్టుగా ఉంటుంది. ఇప్పటికి కూడా నేను ఎవరికి ఏ అపకారం చేయను. నాకు అసలు శత్రువులు ఉండరు. నాకు ఉండేవాళ్ళందరూ మిత్రులే. ఒకవేళ ఎవరన్నా ప్రభు మీ గురించి అక్కడ బ్యాడ్గా మాట్లాడండి అంటే అతను ఏ సందర్భంలో అన్నాడు కానీ, లేకపోతే అండయ్యాతను అన్ని అట్లా పాజిటివ్గా తీసుకోవడమే. మా తమ్ముడును మా అబ్బాయి కూడా అంటూ ఉంటారు, మీకు అందరూ స్నేహితుల్లాగానే ఉంటారు, అందరూ పాజిటివ్గా అంటారు, వాడు ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు అంటే ఎందుకు అవన్నీ మనం చూడాలి? మనం ప్రతి వ్యక్తుల్లో కూడా పాజిటివిటీ చూద్దాం. ఒకవేళ అతనిలో నెగిటివ్ ఉందనుకో జాగ్రత్తగా ఉండదు, దూరంగా ఉంది. సో దైవ భక్తి ఇష్టదైవం ఎవరు అని అడిగాను. జనరల్గా మన అందరం కూడా ఇష్టదైవం అనగానే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి అని చెప్తాం. అది కూడా అంతే. వీటన్నిటికంటే కూడా నాకు సూర్యుడు అంటే చాలా ఇష్టం. సూర్య భగవాన్ ప్రత్యక్ష దైవం. ఎందుకంటే ప్రత్యక్ష దైవం మిగిలిన అదే ఫోటోలే తప్ప మనం ప్రత్యక్షంగా కనపడం. సూర్య భగవాన్ పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ సన్సెట్ చూడటం అంటే నాకు చాలా ప్రేమ. ఇప్పటికీ కూడా సన్సెట్ జరిగేటప్పుడు కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్ళినప్పుడేమో మెడ్రాస్లో ఉన్న రోజులు సీ షోట్కి వెళ్ళేవాళ్ళం. ఆ సీలోంచి అట్లా సూర్యుడు వస్తా అంటే అసలు అదృశ్యం అది అలా చూసాను. అట్లా ఇది ఈవినింగ్ ఈ రోజు కూడా నిన్న నేను విజయవాడ నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు సన్ రైజ్ చూశాను, వచ్చేటప్పుడు సన్సెట్ కూడా చూశాను. అట్లా సన్సెట్ వచ్చి అది అయ్యే వరకు అలా చూస్తూనే ఉంటాను. ఏదో ఒకసారి చూసి బాగుంది అని అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా అట్లా సన్ రైజ్ సన్సెట్ బాగా సూర్య భగవానుడు అని లేకపోతే ఈ ప్రపంచం లేదు.
ఎందుకు లేదు అని అంటే సూర్యభగవాన్ ఇచ్చేది మనకి హీట్, వెలుగు, వేడి రెండు ఇస్తాడు ఆయన. ఈ వెలుగు మూలంగా మనకి రాత్రి పగలు ఉంటుంది. ఆయన వెళ్ళి ఇంకో దేశంలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చీకటి ఉంటుంది, ఇక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఆ దేశంలో చీకటి ఉంటుంది. అలాగే వేడి, మనకి బాడీలో ఒక సరైన వేడి లేకపోతే ఈ సృష్టిలో అంతా కూడా ఐస్ లాగా అయిపోయి మనందరం గడ్డగట్టేస్తాం, నీళ్లు గడ్డగట్టేస్తాయి, ఏమి ఉండవు. ఒక బాడీలో ఒక టెంపరేచర్, అధిక టెంపరేచర్ ఉండదు కానీ నార్మల్ టెంపరేచర్ అనేది ఉంటేనే మనం అన్ని పనులు కూడా బాగా చేస్తాం. ఆ వేడిని ఇచ్చేది సూర్యభగవానుడు, మరి ఆ వెలుగునిచ్చేది ఆ సూర్యభగవానుడు. డ్యూటీ తప్పకుండా రోజు పలానా టైంకి రావటం అంటే పలానా టైంకి పలానా సెకండ్గా ఆయన వచ్చేస్తారు. అలాగే రాత్రిపూట వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతారు. ప్రత్యక్ష దైవం, ప్రత్యక్ష దైవం సూర్యభగవాన్. ఎంతకంటే సూర్యభగవాన్ రెగ్యులర్ గా పూజిస్తారా? సూర్యభగవాన్ రెగ్యులర్ గా పూజిస్తారా? చేస్తాను. అవును, మీరు ఇందాక చెప్పారు 1 hour నేను పూజ చేస్తానని చెప్పి. 1 hour పూజ చేయటం అంటే ఆ ఎదురుగా దేవుడి ఎదురుగా కూర్చొని ఒక మంత్రోచ్చారణ, ఒక పర్టికులర్ గా ఒక ఇదిని ఫాలో అవటం ఉంటుందా? ఇదేనా? నేను ఎవరి దగ్గర పూజ ఎలా చేయాలన్నది నేర్చుకోలే. నా నోటికి ఏదో వస్తే అది చేయటం. ఏదైనా పుస్తకం చదివేటప్పుడు ఏదో దేవి మంత్రం అన్నారు కూడా, ఆ దేవి మంత్రం బాగుంటది కదా అని చేసుకోవడం, అది చేయటం. అట్లా దానికి ఒక సిస్టమ్, నా అవగాహనలో నేను ఒక సిస్టమ్ చేసుకుని దాని ప్రకారం పూజ చేస్తాను. మామూలుగా పూజ చేసే మంచి పెద్ద పూజారుల దగ్గర, బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళిన పూజ బయటికి మాట్లాడితే నవ్వుతారు కూడా. బట్ నా అయ్యప్ప స్వామిని బాగా పూజ చేస్తాను. ధ్యానం అంటే శ్లోకాల్లాగా, శ్లోకాలు కూడా కాదు, అది ఒక్కొక్క దేవుడిని ఒక్కొక్క టైం అట్లా చేసుకుంటూ వెళ్తాను. అట్లాగే మీకు బాగా తర్వాత ఇంకోటి ఏంటంటే వారాలను బట్టి కూడా ఉంటుంది. సోమవారం అనగానే శివుడికి పూజ, ఆ రోజు శివుడికి ఎక్కువ పూజ. మంగళవారం అనగానే ఆంజనేయ స్వామికి ఎక్కువ చేస్తా, బుధవారం అనగానే అయ్యప్ప స్వామికి ఎక్కువ చేస్తా, శుక్రవారం అయితే అమ్మవారికి, గురువారం బాబా, శనివారం వెంకటేశ్వర స్వామికి, ఆదివారం సూర్యభగవాన్. గురువారం వదిలేశారు. గురువారం సాయిబాబా కూడా నాకు బాగా. ఈ గుళ్ళు పుణ్యక్షేత్రాలు తిరగటం అనేది ఉంటుందా మీరు? అవి చాలా తక్కువ. ఎందుకంటే మా మదర్కి పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలని కూరుకునేది కాదు. మన మనసు ప్రశాంతంగా మన ఇంట్లో మనం చేసుకుంటే చాలు అన్న భావన ఆవిడ నేర్పారు. మా ఆవిడ కూడా అంతే, ఇప్పుడు కూడా నాకు గుళ్ళు గోపురాలు అక్కల, నాకు ఇల్లే నా గుడి అని ఇంట్లోనే ఉంటది, ఇంట్లోనే చేస్తుంది. ఉపవాసాలు ఉండవు, లేకపోతే శనివారం వాడ ఒంటి పూట తినాలని ఇవి ఉండవు. మనం ఏ ఫుడ్ తింటాం ఆ ఫుడ్ తినేటివి. వెజిటేరియన్ తిన్నప్పుడు వెజిటేరియన్ తింటాం, నాన్ వెజ్ తిన్నప్పుడు నాన్ వెజిటేరియన్ తింటామే తప్ప ఒక అయ్యప్ప స్వామి మానేసినప్పుడు మాత్రం చాలా సిస్టమేటిక్. ఓన్లీ వెజిటేరియన్, ఒంటిపూట భోజనం, నేల మీద పడుకోవడం, అవన్నీ ఆ రూల్స్ అనేవి పాటిస్తాం. అదర్వైజ్ ఇవాళ ఏదో శివరాత్రి వాళ్ళ ఉపవాసం ఉండాలి మంచిది అంటారు, అలాంటి ఉపవాసాలు అవన్నీ చేయి. మామూలుగా మనసులో భక్తి అనేటువంటి దాన్ని మాత్రం చక్కగా ఉంటాం, ఎవరికి చెడు చేయకుండా ఉంటాం, సాధ్యం అందరితో కూడా పాజిటివ్ గా ఉంటాం. మనకున్న దాంట్లో ఏదో ఒక విధంగా ఒక పద్ధతి పెట్టుకుని ఆ పద్ధతి ప్రకారం అంత భగవంతుడి ఇచ్చేదే కదా ఇవన్నీ. అందుకని ఆ భగవంతుడు మన అవసరాలు తిరిగిన తర్వాత కొంత సమాజానికి, సమాజం దేవుడు అంటే సమాజమే, సమాజం అంటేనే దేవుడు. అందుకని ఆ సమాజం మనకి ఇచ్చింది కాబట్టి మన అవసరాలు తీరిన తర్వాత కొంత సమాజానికి మనం ఖర్చు పెట్టుకున్నాం. అదే నేను చూస్తున్నాను. మామూలుగా భక్తి గీతాలు వింటారా మీరు? మీకు ఇష్టమైన భక్తి గీతం అంటే అయ్యప్ప స్వామి పూజలు చాలా ఉంటాయి, భలే పాటలు ఉంటాయి. పూజలకు వెళ్తే అసలు ఆ పాటలు పడతాడు ఓ జోష్ వచ్చేస్తారు అనమాట, చాలా బాగుంటుంది. కానీ నేను పైకి పడిన మనసులో పడుకుంటాను, పైకి పడితే అందరు నవ్వుతారు, తిడతారు, పారిపోతారు. అట్లా కాదు, మీరు మామూలుగా రెగ్యులర్ గా హమ్ చేసేటువంటి ఒక భక్తి గీతం ఉంటే ఏం చెప్తారు? మనసులో అదే ఏంటి హమ్ చేసుకునే మనసులో ఏదైనా వస్తుంది, ఫలానా ఒక్కటే అని ఉండదు. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నప్పుడు అయితే ఏంటంటే కారులోకి ఎక్కగానే కూడా ఆ పాటలు పెడతాం. ఇక అయ్యప్ప స్వామి దీక్షలో ఉండడానికి ఇంకొక ఆలోచన రాకూడదు. దేవుణ్ణి పూజిస్తాం, ఇంట్లో పూజ చేసుకోవటం ఇదంతా ఒకటైతే, ఈ రోజున ప్రతి సెలబ్రిటీకి ఆల్మోస్ట్ చాలా మంది రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, సినిమా వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు ఒక కల్ట్ని ఫాలో అవుతున్నారు. గురూజీలు అనేటువంటి ఒక కల్ట్ని, ఫలానా గురూజీ దగ్గరికి వెళ్ళటం, వాళ్ళ దగ్గర అది చేసుకో, ఒక సత్సంగంలాగా చేయటం. ఈ విధంగా నేను పేర్లు చెప్పలేను, అందరు గురూజీలు, స్వామీజీలు వీళ్ళందరూ తెలుసు. మీకంటూ ఎవరైనా స్వామీజీ ఉన్నారు? నాకు ఏ గురూజీ లేడు, ఏ స్వామీజీ లేరు. కానీ చిన్నప్పుడు సాయిబాబా గారు అంటే కూడా నాకు చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు షిరిడి మన సత్యసాయి బాబా కాదు, బిగినింగ్ లో నేను చెప్పేది ఇప్పుడు బిగినింగ్ లో నాకు చిన్నప్పుడు బాగా జ్వరం వచ్చి ఇదిగా ఉంటే అప్పుడు మా తాతగారు, ఆయన భక్తుడు కూడా, ఆయన సాయిబాబా గారి వెండి బిళ్ళ ఒకటి తీసుకొచ్చి మెళ్ళలో పెట్టారు. నెక్స్ట్ టైం తగ్గిపోయింది ఆయన చెప్పారనమాట. ఇక అందుకని అది చాలా సంవత్సరాలు, దాదాపు నాకు
సినిమాకి వెళ్ళేదాకా కూడా ఉందో లేదు. తర్వాత మరి అడ్డం వస్తుందని మొల్లో కట్టుకొని మొలక పెట్టుకున్నాను. అది ఎప్పుడో ఆ తాడు దిగిపోయింది, అది పోయింది, ధరణ లేదు. అప్పుడు ఆ రోజులన్నీ షిర్డీ బాబా గారినే చేసుకునేవాడిని దండం పెట్టుకోవటం. సత్యసాయిబాబా గారి మీద ఒక విధంగా చెప్పాలంటే నాకు కొంచెం నెగిటివ్ థాట్ కూడా ఉండేది ఆయన మీద. ఈయన సిల్క్ బట్టలు వేసుకుంటారు, బంగారు పొయ్యాలు ఊగుతారు, ఇదేంటి ఈయనేం స్వామి అన్నట్టుగానే ఉండేది. ఆ ఫీలింగ్ తోనే మాయలో మంత్రాలు అంటారు. తర్వాత ఆవిడ బాగా సత్యసాయిబాబా గారి భక్తులు, సాయిబాబా భక్తులు ఇద్దరు. ఆ సాయిబాబాని ఈ సాయిబాబా కూడా చాలా భక్తురాలు. పెళ్ళైన తర్వాత ఎక్కడికైనా హనీమూన్కి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం అని అడిగితే నాకు ఎక్కడికి వద్దండి, నీకు వీలైతే ఒకసారి నన్ను బాబా గారు పుట్టపర్తి తీసుకెళ్ళండి అన్నాడు. పుట్టపర్తి దగ్గర చూద్దామని, తర్వాత చూద్దామని అది నెగ్లెక్ట్ చేశాను నేను. ఊరే ఒకసారి మాత్రం తిరుపతి మాత్రం తీసుకొని వెళ్ళి వచ్చామంటే చాలాసార్లు అడిగింది, ఏమండి ఒకసారి పుట్టపర్తి వెళ్ళొద్దామండి, పుట్టపర్తి అని. ఎందుకో వెళ్ళా, నాకు ఆ నెగిటివ్ ఫీలింగ్లోనే ఉంది కొంత. ఓ రోజు అనంతపూర్లో కాలేజీ, బాబా గారి కాలేజీ ఉంది. ఆ కాలేజీ వాడు ఏదో ఫంక్షన్ పిలిచారు నన్ను, సినిమా యాక్టర్ అయిన తర్వాత. ఆ రోజు నేను వెళ్ళేటప్పటికి అందరూ సత్యసాయి స్టూడెంట్స్, లోపల ఫోటోలు, దేవుడు అన్ని చాలా సిస్టమాటిక్గా ఉన్నాయి. అందరూ వైట్ డ్రెస్. ఊరిని వాళ్ళతో ఇంటర్వ్యూ లాగా కూర్చున్నప్పుడు అడిగా, బాబా గారి స్కూల్ అంటున్నారు కదా, ఎట్లా ఉంటాయి ఇక్కడ, గొడవలు అయ్యేమని జరుగుతాయంటే, ఏమంటే ఎవరు ఒక్క గొడవ అనేది జరగదండి, ఏ రోజున స్ట్రైక్ అనేది జరగదండి మా కాలేజీలో. అందరూ కూడా సిస్టమేటిక్గా ఉంటామండి. బాబా గారి భోజనం కూడా చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు వస్తారా బాబా గారు అని అడిగారు. అప్పుడప్పుడు వస్తారండి, వచ్చి కామ్గా క్వైట్గా అట్లా నడిచి వచ్చి స్కూల్ క్లాస్ రూమ్ దాకా అట్లా చూస్తారు. ఎవరన్నా చూసి లేకపోతే అట్లా సాయి చేస్తారు తప్ప మాట్లాడరు. అన్నీ ఒకసారి సరిగ్గా చూసి బాగానే ఉన్నాయి అనుకుంటే మళ్ళీ అక్కడికి పాస్ అవుతారు. అలాగే డైనింగ్ హాల్లోకి వెళ్ళి ఆ వండిన వంటది కొద్ది కొద్దిగా రుచి చూసి బాగున్నాయా లేదా, బాగోదు, ఎందుకు బాగోదు చేయండి అని అవన్నీ చెప్పేవారు అని చెప్పారు. ఒక పాజిటివ్ ఆలోచన వచ్చింది ఆయన మీద. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఎవరిని ఆయన చందాలు అడగరట. ఏదో నాకు పాద నమస్కారం చేస్తే ఇంత, ఏదో నన్ను నీకు షేక్ హ్యాండ్ ఇస్తే ఇంత, ఇంకోటి ఏదో చేస్తే ఇంత అని రేట్లు ఉంటాయి. ఈ దగ్గర రేట్లు ఉండవని చెప్పారు. ఇది ఒకటి బెటర్. ఎవరిని కూడా చందాలు నాకు ఇవ్వండి, వచ్చిన భక్తుల్ని మీరు ఏదైనా ఒకటి ఇవ్వండి, మంచి పని చేస్తారు, మీరు ఏదైనా ఉంటే ఇవ్వండి అనేది ఎవరిని అడగలేదు. ఎవరైనా ఇస్తే తీసుకుంటారు, అది కూడా ఆయన చేతితో తీసుకోరు, ట్రస్టులు తీసుకెళ్ళి అక్కడ జమ కట్టేస్తే రసీదు తీసుకున్నాడు. అలా చేసేవారు. ఆ డబ్బుల్ని చాలా జిల్లాల్లో, ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు కూడా మంచినీటి సౌకర్యం, ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టించి మంచినీటి సప్లై చేశారు గ్రామాలకు అన్నిటికీ కూడా. ఇది చాలా అద్భుతం అనిపించింది. ఇది నీరు ఏ మనిషికైనా నీరు చాలా ముఖ్యం కదా, మరీ ముఖ్యం, కల్తీ లేనికుండా ఉండాలి. అవి ఆయన ఇచ్చారు. తర్వాత హాస్పిటల్, అద్భుతమైన హాస్పిటల్ కట్టారు ఆయన సత్యసాయిబాబా గారు. కట్టి అక్కడికి ఎవరికి రూపాయి ఛార్జ్ ఉండదు. ధనవంతుడు వచ్చాడు ముందు 2 కూర్చోండి అని, కానీ పేద వచ్చాడే నువ్వు అనుకుంటూ లైన్లో ఉండని కానీ ఉండదు. అక్కడ మీరు వెళ్ళి రిజిస్టర్ చేసుకోవాలి, అక్కడ పేరు మీకు చేసుకుంటే ఆ టైం రాగానే మిమ్మల్ని పిలుస్తారు. ఏమంటే నాకు ఫలానా అనారోగ్యం ఉందండి, నాకు గుండె పోస్తుంది, నాకు ఏదైనా సహాయం కావాలి, ఇక్కడే మీరు చెయ్యాలి అంటే రోజు చూసుకుంటారు. ఆ టైం వచ్చినప్పుడు అతను పిలుస్తారు. కంప్లీట్గా అంతా చేస్తారు, ఒక్క రూపాయి కూడా తీసుకోరు. వెళ్ళేటప్పుడు ఇగో ఈ మందులు తీసుకున్నారంటే ఇట్లా వాడుతూ ఉండాలి, ఇవి అయిపోతే బయట ఎక్కడ కొనుక్కోండి అని చెప్తారు తప్ప ఎక్కడైతే. అది కూడా చాలా ఆనందం వేసింది. ఆరోగ్యం ఇస్తున్నారు, నీరు తాగడానికి నీరు ఇస్తున్నారు, విద్య స్కూల్స్. ఆ స్కూల్స్ చాలా మంది నేను సత్యసాయి బాబా స్టూడెంట్ అండి అంటాం. అక్కడ అది తర్వాత పర్సనల్గా నేను ఒక పాజిటివ్ మైండ్ వచ్చింది ఆయన మీద. వచ్చిన తర్వాత ఒక రోజు అంజలిదేవి గారు ఫోన్ చేసి, బాబు ఇట్లా సత్యసాయి బాబా గారి సీరియల్ పత్తి బాబా షిర్డీ బాబా అని సీరియల్ తీస్తున్నాను, దాంట్లో క్యారెక్టర్ ఉంది, నువ్వు వేస్తావా అన్నారు. అనగానే ఇమ్మీడియట్గా అప్పటికే పాజిటివ్ మైండ్ వచ్చేసింది బాబా గారి మీద. డెఫినెట్గా వేస్తానమ్మా, అంతకంటే కావాల్సిందే ఉంది, మా ఆవిడకి కూడా చాలా ఇష్టం, నేను చేస్తానండి, సంతోషపడుతుంది కూడా, తప్పకుండా చేస్తానండి. అయితే ఒక కండిషన్, ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చారు కాబట్టి నేను ఏమీ రూపాయి ఛార్జ్ చేయను, మీరు నాకు శాలరీ ఇవ్వడానికి లేదు. తర్వాత నా కారులో పుట్టపర్తి షూటింగ్ అంటే అక్కడే షూటింగ్ ఎక్కువ, నా కారులో నేను హైదరాబాద్ నుంచి పుట్టపర్తి వస్తాను. నేను వచ్చినప్పుడు మా ఆవిడ కూడా వస్తుంది, మేము ఇద్దరం వస్తాం, మా భోజనం మేము తింటాం. లేదంటే లేదు అక్కడ బాబా గారి ప్రసాదం పెడతారండి, అందరికీ అక్కడే తింటాం అంటే సో ఓకే అయితే ఓకే, అక్కడే ఉండేవాడు. అలా అలవాటైంది.
మొట్టమొదటి రోజున మమ్మల్ని అందరం గెటప్ వేసుకురండి అన్నారు. కాస్ట్యూమ్ అదే. మీరే క్యారెక్టర్ చేసిన దాంట్లో? నేను బాబా గారు అన్న క్యారెక్టర్, బ్రదర్. ఆ బ్రదర్ స్కూల్ టీచర్ అతను. ఆ స్కూల్ టీచర్ ఏంటంటే అతని మనసులో భావన తమ్ముడిని మంచి తహసీల్దార్ చేయాలన్నట్టు కోరిక ఆ రోజుల్లో ఉన్నాయి. అట్లా ఆ చదువు అదంతా ఆయనే చూసుకున్నారు. ఆ క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ చేయడానికి వెళ్ళిన రోజున అంజలీదేవి గారు, మరి ఇంకెవరెవరు వచ్చారు, కుమ్మడి గారు, కాంతారావు గారు, నేను, ఇంకెవరు ఉన్నారు కొంతమంది. అందరం మేకప్ వేసుకొని వెళ్ళాం. ముహూర్తం షాట్ అన్నారు. బాబా గారే వచ్చి క్లాప్ కొట్టారు. కొట్టిన తర్వాత ఇవాళ షూటింగ్ అయ్యి అనేది ఒకసారి అందరు భక్తులు అందరూ వచ్చి కూర్చున్నారు అక్కడ. ఇట్లా వరుసలో కూర్చుంటారు అనమాట. మమ్మల్ని నలుగురిని 6 తీసుకొని వెళ్ళి ఆయన వెనక నడుస్తూ ఆ మొత్తం అన్ని ఆయనతో పాటు తిరిగాం. తిరుగుతా వెళ్తా ఇదిగో ఈయన మా తాతగారు కుమ్మడి గారు, ఇదిగో కాంతారావు గారు మా నాన్నగారు, అంజలీదేవి గారు మా అమ్మగారు, మా అన్నయ్య మురళీమోహన్ గారు అని ఇట్లా పరిచయం చేశారు ఆయన. ఇంత దేవుడు సత్యసాయిబాబా గారు మా అన్నయ్య అని నన్ను పరిచయం చేస్తారు, ఎందుకంటే ఏం కావాలి అన్నాడు. చాలా అయిన తర్వాత షూటింగ్ రేపు నుంచి అన్నారు. ఇంటికి వెళ్ళి అక్కడ రూమ్కి వెళ్ళిపోయి పడుకున్నాం. 9:30 or 10 అయింది. తలుపు కొడుతున్నారు. ఏంటి అని లేచి చూస్తే అంజలీదేవి గారు. ఏంటమ్మా ఇప్పుడు వచ్చి తలుపు కొడతారు అన్న. అంటే బాబు ఇందాక బాబా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్నారు మా అన్నయ్యకి మీసాలు ఉండవండి, మరి మురళీమోహన్ గారు మీసాలతో వచ్చారు, ఆయనకి అభ్యంతరం లేకపోతే మీసాలు తీస్తారని కనుక్కుంటారా అని అన్నారండి. అందుకని ఆవిడ వచ్చింది. నెక్స్ట్ టైం మళ్ళీ మీసాలతో వెళ్తాం కదా, బాబు నీకు అభ్యంతరం లేకపోతే ఇట్లా తీస్తావా అని అడిగారు. తప్పకుండానమ్మా, మీసం తీయటం ఏంటమ్మా, ఆయన కనుక అడిగితే మెడకాయ తీసి మొన్న ఇస్తాను ప్లేట్లో పెట్టి అని అప్పుడే మళ్ళీ పొద్దున్నే లేట్ ఎందుకని అప్పుడే చేసేసుకున్నాను. పొద్దున్నే మళ్ళీ గెటప్ వేసేసుకొని ఆ పంచి ఆ షర్టు అయ్యి వేసుకొని బాబా గారికి చూపిద్దామని అక్కడికి వెళ్ళాను. వెళ్తే ఆయన టైం ఇచ్చారు, లోపలికి పిలిచారు. లోపలికి వెళ్ళి కానీ ఇప్పుడు కరెక్ట్గా మా అన్నయ్యలా ఉన్నావు, నువ్వు అభ్యంతరం ఉంటుందేమో అనుకున్నాను, నువ్వు చాలా చేసావు, చాలా సంతోషం అని చెప్పి ఒక్క మాట అన్నారు ఆయన. మా అన్నయ్య నన్ను కొన్ని ఇబ్బందులు పెట్టిన మాట వాస్తవమే చదువుకునే రోజుల్లో, కానీ అది యాజ్ ఇట్ ఈస్గా తీసి ఆయన్ని ఇట్లా చేశాడు అని చెప్పడం అనేది పద్ధతిగా ఉండదు. తర్వాత ఏమో ఆయన కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళు అందరూ ఉన్నారు. ఇప్పుడు అదిగో మా తాతగారి నుంచి ఇలా చెప్తున్నారు, మా నాన్నగారి నుంచి ఇలా చెప్తున్నారు, లేకపోతే మా మామగారి నుంచి ఇలా చెప్తున్నారు, వాళ్ళు ఫీల్ అయితే బాగుండదు. ఎందుకంటే నువ్వు ఎలా చేస్తావో నాకు తెలియదు, నువ్వు దాన్ని ఏమీ నెగిటివ్ రాకుండా పాజిటివ్గా వచ్చినట్టు చేయాలి. అప్పుడు ఏం చేయాలని ఆలోచించి డైరెక్టర్ చెప్పినట్టు చేస్తారు కదా, స్క్రిప్ట్ ఏదైతే చేస్తారు స్క్రిప్టే. అందుకని స్క్రిప్ట్ ప్రకారం పేరు గుర్తులేదు, అంజలీదేవి గారి దగ్గర ఉండి చేసేవాడు, చాలా సినిమా చేశాడు ఆయన, పేరు గుర్తులేదు. ఆయన దగ్గరికి వెళ్ళి సార్ ఒక హెల్ప్ చేయాలి సార్ అని బాబా గారు ఇలా అన్నారండి, ఆ క్యారెక్టర్ నెగిటివిటీ రాకుండా పాజిటివ్ వచ్చేటట్టుగా చేయమన్నారండి అన్న. చూద్దాం మరి అయితే రైట్ అని పిలిచి ఏమో చేద్దాం అన్నాడు. కాదండి నాకు వచ్చిన ఆలోచన చెప్తాను. ఒక స్టేజ్లో వైఫ్ వచ్చేసి ఏమండి మీ తమ్ముడు అంటే ఎందుకు అట్లా కసురుకుంటున్నారు, అంతా ఇది చేస్తారు, మీరు అక్కడికి వెళ్ళడానికి లేదు, ఎక్కడికి వెళ్ళడానికి లేదు, ఇది చేయాలి అది చేయాలి అని ఎందుకంటే కసురుకుంటారు అంటే, పిచ్చిదానా, నా తమ్ముడు అంటే నాకు ప్రేమ లేక కాదు, వాడిని అట్లాగే వదిలేసేస్తే ఎట్టెట్టో తిరుగుతున్నాడు, ఏ మాయలు అంటాడు, మంత్రాలు అంటున్నాడు, పిల్లల్ని నేర్చుకొని తిరుగుతున్నాడు, వాడిని తహసీల్దార్ని చేయాలి. వాడు తహసీల్దార్ అవ్వాలంటే నేను అంత గట్టిగా ఉండి ఆడు చదువుకుంటేనే తహసీల్దార్ అవుతాడు. అందుకని నేను అంటున్నా నాకు ప్రేమ లేక కాదు అని ఆ సీన్ పెట్టించుకొని ఆ సీన్ యాక్ట్ చేసిన తర్వాత అప్పుడు బాబా గారు కూడా తెలిసి ఆయన చాలా బాగా చేశాం బాబు, చాలా సంతోషం. ఆ షూటింగ్ అన్నాడు వాళ్ళ అన్నగారి పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, మానవరాడు, కోటవాళ్ళు అందరూ వచ్చేవారు. వాళ్ళందరూ కూడా నన్ను తాతయ్య గారు, లేకపోతే నాన్నగారు, మామయ్య గారు అని ఇట్లా పిలిచేవారు తప్ప వరుసలు పెట్టి మురళీమోహన్ గారు అని ఎవరు పిలిచేవారు కాదు. ఆ క్యారెక్టర్లోకి వాళ్ళు కూడా నన్ను క్యారెక్టర్ గారిని రిసీవ్ చేసుకున్నారు అనమాట. అలా అది జరిగిన రోజులు నిజంగా మా ఆవిడకైతే పండగే. ఏమంటే మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ పుట్టపర్తి షూటింగ్ అని అడుగుతూ ఉండేది అనమాట. మామూలు రోజుల్లో ఎక్కడ ఏ షూటింగ్ కి రాదు, ఎక్కడ కూడా చూడరు ఎవరు, ఏ ఫంక్షన్ కూడా వెళ్తారు, సినిమా ఫంక్షన్ కూడా. సో గొప్ప అనుబంధం, అందుకని బాబా గారితో గొప్ప అనుబంధం. ఇవాళ ఏదో ఏలుకి ఏదో ఇది ఇచ్చి పెట్టుకోలేదు కానీ ఉంగరం ఆయనే ఇచ్చారు, ఒక ఉంగరం ఆకుపచ్చ రంగు, అది ఎప్పుడూ ఉంటుంది. ఏదో చిన్న గోరు చుట్టూ ఇది అంటారే, ఆ గోరు చుట్టూ వచ్చింది, అందుకని ఉంగరం పెట్టట్లా. ఇది ఆ ఉంగరం కూడా ఆయన ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక మాట అన్నారు, ఈ ఉంగరాలు గొలుసులు నేను ఇంకిస్తానో తెలుసా మీకు అన్నారు. తెలియదు స్వామి మీరే చెప్పండి.
ఇది మీ యొక్క క్షేమ సమాచారం నాకు తెలియజేస్తా ఉంటుంది, అందుకని ఇస్తాను నేను అన్నా. ఒకసారి అట్లాగే అయిపోతే మన జొన్నవిత్తల గారిని పాటలు చేయాలని నాకు బాబా గారి మీద మీరు రాస్తారా ఓ పాట అన్న. అంటే చాలా నాకు బాబా గారు అంటే చాలా ఇష్టం, ఒక పాట అని వద్దు, ఎన్ని పాటలు కావాలో చెప్పండి, అన్నీ నేనే రాస్తాను, ఇంకోళ్ళు రాయకూడదు, నేనే రాస్తాను, మీకు ఏ వెరైటీగా కావాలన్నా నేనే రకరకాలు ఇది చేస్తాను అన్నాడు. అని ఆయన కూడా డబ్బులు మీరు అడగకూడదు, నేను ఇవ్వకూడదు, మీరు ఇవ్వకూడదు, నేను అడగకూడదు అని చెప్పి అన్నాడు. ఆయనే రాశాడు మొత్తం. మన వందే మాతరం శ్రీనివాస్ ఆయనే డబ్బులు తీసుకోకుండా రికార్డింగ్ చేయించాడు. మీ ఆధ్వర్యంలో ఒక 2000 క్యాసెట్లు చేయించి తీసుకుని వెళ్ళాం. అప్పట్లో క్యాసెట్లు కదా, అవి చేయించి తీసుకుని వెళ్ళినప్పుడు జొన్నవిత్తల గారు కూడా తీసుకెళ్ళి స్వామీజీకి పరిచయం చేసి, జొన్నవిత్తల గారు అండి మంచి రైటర్, చాలా బాగా పాటలు రాస్తారు, ఇదిగో ఈ క్యాసెట్ లో పాటలన్నీ ఆయన రాసిపోయానండి అని చెప్పి తీసుకొచ్చారండి. అంటే అక్కడ ట్రస్ట్ ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ లో హ్యాండ్ ఓవర్ చేసేసి రసీదు తీసుకోండి అన్నప్పుడు జొన్నవిత్తల గారు కూడా పరిచయం చేస్తాం. ఆయన ఏదో మాట్లాడారు. మురళీమోహన్ గారు నాకు ఎన్నో రకాలుగా ఇదండి, నేను రైటర్ అవటానికి కూడా ఆయనే కారణం, వాళ్ళ బాబా మీ దగ్గర తీసుకొచ్చి మిమ్మల్ని దర్శనం చేసుకొని మీ పాటలు రాసే అవకాశం ఇచ్చేది కూడా ఆయనే ఇచ్చారు, నన్ను మంచి పాటలు చెప్పారు. నేనే సినిమా నేను చేయలా, నా దగ్గరికి ఒక యోగా మాస్టర్ ఉండేవాడు నాకు. ఆ యోగా మాస్టర్ చేస్తే ఆ యోగా మాస్టర్ ఫ్రెండ్ జొన్నవిత్తల గారు. ఆయన అన్నాడు, యోగా చేస్తే ఒక రోజున చేసేటప్పుడు, ఏమంటే ఇట్లా జొన్నవిత్తల రామలింగేశ్వరరావు ఒక ఆయన ఉన్నాడు, నా ఫ్రెండ్ అండి, విజయవాడ, పాటలు బాగా రాస్తాడండి, ఒకసారి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాడు అన్నాడు. అయితే రేపు తీసుకురా అన్న. తీసుకొచ్చిన తర్వాత మాట పద్ధతి అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఏమన్నా ఒకటి 2 పాటలు ఏమన్నా ఉంటే వినిపించండి సార్ మీరు రాసి అన్న. ఒక 5-6 పాటలు వినిపించారు. అందులో ఒకటి క్రికెట్ మీద ఒక పాట రాసి, క్రికెట్ ఎప్పుడు మెడ్రాస్లో ఉన్నప్పుడు ఇది కూడా అవ్వాల, రైటర్ కూడా కాల, ఆ పాట క్రికెట్ దాని మీద తీశాను. అది నాకు బాగా నచ్చేసి, నా సినిమా ఏమో ప్రొడక్షన్ ఇంకా రావడానికి ఏమో ఇంకో 6 నెలలు అంత బడ్జెట్ పెట్టాం. జొన్నవిత్తల గారితో చెప్పారు, రామలింగేశ్వరరావు ఇది నా సినిమా అనేటప్పటికి, నా సినిమాలో పెట్టుకోవాలని కూడా ఉంది, ఇది నా సినిమాలో అనేటప్పటికి 6 నెలలు పడుతుందో సంవత్సరం పడుతుందో తెలీదు, ఇంత మంచి పాట బ్రహ్మాండంగా చేయాలంటే దీన్ని ఒక రాఘవేంద్రరావు గారే బాగా చేయగలడు, రాఘవేంద్రరావు గారి దగ్గర పంపిస్తాను, వెళ్తారా అన్న. తప్పకుండా వెళ్తారండి. వెంటనే ఆయన రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేసి ఇట్లా జొన్నవిత్తల గారిలో ఒక ఆయన వచ్చారండి, చాలా బాగా రాశాడండి పాటలు, ఒక్కసారి మీ దగ్గర పంపిస్తారు. వెంటనే పంపించాడు, నా కారులో ఇచ్చి ఆయన దగ్గరికి పంపించాడు. కూర్చున్నాడు, ఆయన ఉన్నాడు. విన్నంగానే ఆయన కూడా ఇంప్రెస్ అయిపోయాడు. నువ్వు ఇలా కాదు, రోజు నాతో పాటు షూటింగ్ రా, నా కారులో వస్తా ఉండు, నా షూటింగ్ గ్యాప్లో నాకు పాటలు వినిపిస్తా ఉండు, మళ్ళీ తిరిగి వచ్చేప్పుడు నాతో కలిసినాడు. అలా 10 రోజులు ఆయనతో తెప్పించుకొని ఈయన రాసిన పాటలన్నీ నేసాడు. ఇచ్చి ఆయనే ఫస్ట్ ఛాన్స్ ఇచ్చి, అందుకని నేను ఆయన దగ్గర పంపింది నేను అని చెప్పి మీరే నాకు సాయం చేసింది అంటాడు ఆయన. అంతేగాని ఇచ్చింది మాత్రం రాఘవేంద్ర గారు, నేను కాదు. అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పొలిటికల్ సాంగ్స్ చేసినప్పుడు కూడా ఆయన దగ్గర తీసుకెళ్ళింది నేనే. అందుకని అలాగే మేము అమెరికా తీసుకెళ్ళాను ఆయన, తానా సభలుగా తీసుకెళ్ళి అక్కడ ఆయన పద్యాలన్నీ తెలుగు పద్యాలు పాడిస్తూ అట్లా అమెరికాకి పరిచయం చేసిన ఇవన్నీ కూడా నేనే చేశాను. అందుకని ఆయనకు ఒక రికార్డు ప్రేమ అభిమానంతో ఎక్కువ చెప్తారు, కానీ అంత చేయకపోయినా స్పిరిచువల్ యాంగిల్ ఆఫ్ మురళీమోహన్ గారు. అదే ఒకసారి ఆయనకి నాకు కూడా గౌరవం ఇచ్చిన తర్వాత తిరిగి వచ్చేస్తాను పుట్టపర్తి నుంచి. అనంతపూర్ వచ్చామని అట్లా చూసుకుంటూ వస్తాను. మా డ్రైవర్ కాన్షియస్ లోనే ఉన్నాడు. పక్క సందులో వచ్చి 2 కుర్రాళ్ళు సైకిల్ మీద ఒకే సైకిల్ మీద వస్తా మెయిన్ రోడ్లోకి వచ్చారు. సడన్ గా బ్రేక్ వేసాడు, కారు కూడా ఆగింది, కానీ అది అలా వెళ్ళి టచ్ అయ్యి ఆడు బానెట్ మీద పడ్డాడు. ఓడు కింద పడ్డాడు. బాగా కంగారు అయిపోయింది. కిందకి తీసి చూస్తే ఆడు కూడా షాక్లో ఉన్నాడు. ఏం దెబ్బలు తగలేదు, బట్ షాక్లో ఉన్నాడు. అనగానే గవ్వ జనం పోగైపోయారు. ఏంటి ఇది ఇట్లా అయిపోయింది, పుట్టపర్తి నుంచి వస్తున్నాం, బాబా గారు మా ఉంగరం ఇచ్చారు, ఇప్పుడు ఏంటి ఇట్లా జరిగిందంటే ఆయనకి జొన్నవిత్తల గారు అన్నారు, నేను అన్నాను అనుకున్నాం. అన్న తర్వాత ఈ లోపల ఎవరో జనం నుంచి ఒకతను వచ్చి, ఏమంటే మా చైర్మన్ గారు మీకు తెలుసండి, మీ ఫ్రెండేనండి అన్నారు. ఎవరు అంటే ఫలానా అండి అని చెప్పి ఒకసారి ఆయనకి ఫోన్ చేయండి సార్ అన్నారు. అందుకే నెంబర్ కూడా లేదయ్యా అన్న. నేను నెంబర్ ఇస్తానండి అని చెప్పి నెంబర్ ఇచ్చాడు. నెంబర్ ఇచ్చి అప్పుడు సెల్ ఫోన్లు వచ్చి డైల్ చేశారు. అన్న ఎప్పుడు వచ్చారు ఇక్కడికి అన్నారు.
ఇట్లా పుట్టపర్తి నుంచి వస్తున్న చిన్న యాక్సిడెంట్ అయింది అంటే మీరు అక్కడే ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు, నేను వచ్చేస్తానని 5 నిమిషాల్లో ఆయన వచ్చేసాడు. వచ్చేసి ముందు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి హాస్పిటల్ పంపించాడు. డ్రైవర్ నువ్వు నాతో పాటు రా, పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం, మళ్ళీ కంప్లైంట్ లేకుండా ఉండకూడదు చెప్పి జనాలందరూ మీరు వెళ్ళిపోండి అన్నారు. నన్ను మా ఆవిడనేమో జర్నలిస్ట్ గారి ముగ్గురిని మీరు మా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆ డ్రైవర్కి చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయారు. అక్కడే భోజనం చేసాము, అక్కడే ఉన్నాం. లోపల ఇది ఏమైందో, ఆ కుర్రాడికి ఏమైందో బాబా గారు ఇలా చేశారు ఏంటిది అన్నట్టుగా అనుకుంటున్నాం. తర్వాత ఆయన వచ్చారు, చైర్మన్ గారు వచ్చి ఏం లేదు షాక్లో పడి అట్లా ఉన్నాడు. సాయంత్రం పంపించేశారు కూడా, ఇంటికి వెళ్ళిపోయాడు హ్యాపీగా. అసలు ఏమి తగలేదు, చిన్న గీరుకోవటం కూడా అట్లా, సైకిల్ కూడా ఏం పోవడం మా బాబా గారి దండం పెట్టు సో బాబా నువ్వే కాపాడావు. ఆ జ్వరంలోంచి ఎవరో రావటం ఏంటి, మా చైర్మన్ గారు మీకు తెలుసు అని ఆయన చెప్పటం ఏంటి, ఆయన నెంబర్ నా దగ్గర లేదంటే ఆయన నెంబర్ ఇవ్వటం ఏంటి, ఆ చైర్మన్ గారికి అవ్వగా వచ్చి అన్ని అది సెటిల్ చేసేసి చేయటం ఇదంతా గారా బాబా గారు ఇదే ఈ ఉంగర మహత్యం అని చెప్పి దాన్ని ఇప్పటికీ కూడా పెట్టుకుంటా. ఇవాళే పెట్టుకోలేదు. మొత్తానికి ప్రతిరోజు పూజించేది సూర్య భగవానుడు, వారాల వారిగా పూజించేది అన్ని దేవుళ్ళు, ప్రత్యేకించి ఒక అనుబంధం కలిగింది సాయిబాబాతో. అలాగే షేదీ బాబా గారిది కూడా ఓ రోజున ఎవరో ఇట్టాగే వచ్చారు ఇద్దరు. ఏమంటే నేను డైరెక్టర్ అండి, ఓ పాట రాయించారండి, ½ అన్ అవర్ సాంగ్ అండి, ఈయన రాశారండి, మన వేటూరు గారు రాశారండి, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారండి, ½ అన్ అవర్ సాంగ్ అండి ఇది బాబా గారి మీద పిక్చరైజ్ చేయాలనుకుంటున్నాం, మీరు అందులో యాక్ట్ చేయాలండి మెయిన్ భక్తుల్లాగా. నాకేమన్నారో తెలియదు, అరగంట పాట తీసి ఏం చేస్తారయ్యా, అప్పటికి ఇంకా టీవీలు కూడా ఇంత పాపులర్ అవ్వాల, ఎలా చూపిస్తారంటే ఏదో ఒకటి చేస్తాం సార్ అది ఇది అంట. సరే అయితే ఒక పని చేయండి, నేను అవుట్డోర్కి వెళ్తున్నాను ఒక సినిమాకి, ఫారెస్ట్లో షూటింగ్ 4 రోజులు పడుతుంది, దాంట్లో క్యారెక్టర్ ప్రకారంగా గడ్డం కూడా చేయటానికి ఉండదు, 4 రోజుల తర్వాత రండి ఫలానా రోజు అన్న. వచ్చారు, వచ్చేటప్పటికి సరే చేస్తాను, ఎన్ని రోజులు కావాలండి అన్నారు. మామూలుగా అయితే 4 రోజులు కావాలి సార్, మీరు అయితే 2 రోజుల్లో చేసేస్తానండి అన్నారు. మీరు చెప్తే నమ్మరండి, పాట నాకు నోటికి రాదు, ఏ పాట కూడా యాక్ట్ చేసేటప్పుడు కూడా పక్క నుంచి చెప్తా ఉండే అసిస్టెంట్ డైరెక్టర్ లిరిక్ గుర్తుండదు. కానీ బాబా గారిది మాత్రం చెప్తే నమ్మరండి, అది అంత అరగంట వచ్చే సాంగ్ నండి, ఎక్కడ సెకండ్ టేక్ అనేది లేకుండా చేశాను. అదంతా బాంబులు రెగ్యులర్ లాంగ్వేజ్ లాగా కూడా ఉండదు, అది ఉండదు కదా, అది చూసేట 1-2 సార్లు చూసుకునేవాడిని, మనసులో అనుకునేవాడిని చేసేవాడిని. నాకంటే ఏమనిపించింది అంటే బాబా నా మీద ఆవహించి చేయించాడు ఇది ఫీలింగ్. అది ఇప్పటికీ కూడా ప్రతి గురువారం నాడు పొద్దున సాయంత్రం కూడా ఎన్టీవీలో వస్తా ఉంటాను. ఇప్పటికీ నేను 300 సినిమాలు పైన చేశా కదా, నేను ఎక్కడన్నా బయటకు వెళ్తే ఏమంటే మీ అడవి రావుడు బాగుంది, లేకపోతే మీ అన్నదమ్ములను బాగుంది, లేకపోతే మీ ఇంకోటి బాగుంది అని అనేవాళ్ళకంటే కూడా మీ సాయిబాబా గారి సాంగ్ అంటే మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండే అనేవాళ్ళు ఎక్కువ. ఇప్పుడు ఇన్ని సినిమాలో చేసిన దానికంటే దీంట్లో ఇంత పేరు వచ్చింది ఏంటో అనేదాంట్లో అది కూడా బాబా మహత్యం అనేది స్పిరిచువల్గా, ఆధ్యాత్మికంగా. సరే, ఈ రోజున భారతదేశం మొత్తం కూడా ఒక రామ మందిర నిర్మాణం తర్వాత ఒక ఆధ్యాత్మిక పరమైనటువంటి ఉద్వేగంలో ఉంది. ఆ సందర్భంగా రామ మందిర నిర్మాణం గురించి, ప్రస్తుతం భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక హైందవ ధర్మ పరిరక్షణ గురించి, మోడీ గారితో మీకున్న అనుబంధం గురించి. మోడీ గారితో అనుబంధం అంటే అక్కడ ఫోటో ఉంది చూడండి, అది నేను ఎంపీ అయిన తర్వాత ఎంపీలందరం కలిసి, ఆంధ్ర ఎంపీలు అందరం కలిసి ఆయన దగ్గరికి వెళ్ళాం. టైం ఇచ్చారు, లోపలికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మాట్లాడాము, వెరీ గుడ్ అన్నాడు, అందరిని అభినందించారు. సరే అందరు లేచి వెళ్ళిపోవడానికి లేచినప్పుడు ఆయన అడిగాను, సార్ మీకు అభ్యర్థం పడితే మాకు ఒక గ్రూప్ ఫోటో ఇస్తారా అన్న. ఎందుకు గ్రూప్ ఫోటో, అందరూ ఇండివిజువల్గా తీసుకుంటారు రండి కమాన్ అని చెప్పి మా అందరికీ ఇట్లా భుజం చేసి ఇట్లా షేక్ హ్యాండ్ ఇచ్చి ఫోటోలు తీశారు. తీసిన తర్వాత ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినా రండి కనపడుతూ ఉండండి అన్నారు. అట్లా అప్పుడప్పుడు వెళ్తా ఉండండి, కలిసేవాళ్ళం. ఆ అనుబంధం అట్లా కంటిన్యూ అయింది. అప్పుడు మేము ఎన్డీఏలో కూడా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామి. తర్వాత ఆఖరికి వచ్చినప్పటికి మళ్ళీ డిఫరెన్స్ వచ్చి బయటకు వచ్చేసాం. కానీ అప్పటి వరకు కూడా ఇదే కాబట్టి చాలా పాజిటివ్గానే బాగానే చూసేవారు ఆయన. ఆ పరిచయం ఉంది. మోడీ గారు రామ జన్మభూమిది ఎప్పుడు ఎన్నో 100 సంవత్సరాల నుంచి దాని మీద గొడవ జరుగుతాయి.
ఇదివరకు పూర్వకాలంలో రామాలయం ఉండేది, దాన్ని పగలగొట్టేసి మసీదు కట్టారు, ఇది మాది అని రామ్ భక్తులు, అది కాదు మాది అని ముస్లిం సోదరులు కూడా అంటాం. అది చాలా రోజులుగా గొడవ వస్తూ వచ్చింది. తర్వాత ఆ మసీదు కట్టిన దాన్ని కూడా ఒక టైంలో వీళ్ళు కూరగొడతాం బాబ్రీ మసీదు, కూరగొట్టడం కూడా చాలా తప్పది. అని ఆ రోజున చాలా పెద్ద ఇది చేశారు. టీవీలో లైవ్ చూస్తా, బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు వచ్చేది, దాంట్లో చూస్తా కూడా చాలా బాధపడ్డాం. ఏంటిది ఒక మసీదు అట్లా వెళ్ళి ఎక్కేసి కూరగొట్టడం అనేది పద్ధతి కాదు కదా అది అనుకున్నాం. ఫైనల్ గా అది కోర్టులో రాని ఎట్లా రాని అది రాముడిదే ఆ స్థలం అని చెప్పి అనుకోవటం, అది రాముడిది ఇవ్వటం. ఆ ముస్లిం సోదరు వేరే పక్కకి వాళ్ళకి వేరే సైట్ అలాట్ చేస్తే వాళ్ళు అక్కడికి వెళ్ళటం ఇవన్నీ కూడా జరిగింది. దాన్ని మోడీ గారు మాత్రం ఒక అద్భుతమైన కళాఖండం లాగా దేవాలయాన్ని నిర్మించారు. అది నిర్మిస్తున్నారు అనగానే అసలు ఎక్కడెక్కడ ఏ ఊళ్ళో చూసినా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంట మొదలు పెట్టడం. అలాగే ఒక్కొక్క ఏరియా నుంచి ఇదిగో మాకు ఏలూరు నుంచి ఏదో ఒకటి అయింది, లేదా రాజమండ్రి నుంచి ఒక గంట పంపించారు, ఇంకో చాటి నుంచి ఏదో పంపించారు, ఎట్లా ఎన్ని రకాలు ఇచ్చారు. దానికి చందాలు కూడా ఎవ్వరు అడగకుండానే ఎంతో మంది ఎంతో చందాలు కూడా పంపించారు. వద్దు చందాలు వద్దనే స్టేజ్ కూడా వచ్చింది. అలా చేసి దాన్ని ఒక అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దారు. వాళ్ళ రోజున మొన్న కూడా ఎవరో అక్కడికి వెళ్ళి వచ్చారండి అని చెప్తాంటే మీకు ఎన్ని గంటలు పట్టింది దర్శనానికి అన్న. మామూలుగా క్యూలో అయితే 6 గంటలు 7 గంటలు పడుతుందండి. అక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు మమ్మల్ని వేరుగా తీసుకెళ్లి విఐపి దర్శనం ఇచ్చారు. దాని మూలంగా ఒక 6 గంటలో నేర్పాం. అసలు లోపలికి వెళ్ళి చూస్తే మాయా బజార్లో ఏదో సెట్టింగ్ లాగా అనిపించేసింది. చాలా బాగుందండి. మీరు ఎప్పుడు వెళ్తున్నారు? వెళ్ళాలి తొందరలో. అంటే మా ఆవిడేమో తనకి ఇట్లాంటి పెద్దగా ఇష్టం ఉండదు, పైగా బయటికి రావట్లా తనకి. ఎందుకంటే చలికి తట్టుకోలేదు, ఎండకి తట్టుకోలేదు. నన్ను ఇంట్లో ఉంచండి, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళొద్దు, నా ఇంట్లో ఉంటే నేను బాగుంటాను ఆరోగ్యం, బయట తీసుకెళ్తే మీరు ఇబ్బంది పడతారు నేను ఇబ్బంది పడతాను అంటది. తను రాదు కాబట్టి నేనే ఎప్పుడో ఒకసారి వెళ్ళి చూసొద్దామని మాత్రం ఉంది. మొత్తం సిటీ అంతా డెవలప్ చేశారు, రైల్వే స్టేషన్ అద్భుతంగా చేశారు, ఎయిర్పోర్ట్ లాగా ఉంటుంది రైట్ రైల్వే స్టేషన్ కూడా. మంచి పుణ్యక్షేత్రాన్ని ఒక వెంకటేశ్వర స్వామి, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అన్నాగో అక్కడ రామాలయం కూడా అంత గొప్పది. ఇప్పుడు కృష్ణాలయం కూడా కడతారంటున్నారు ద్వారకలో. అది కూడా వస్తే ఇదంతా మోడీ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి, అవును ఆయన అయిన తర్వాత జరుగుతున్నటువంటి హైందవ ధర్మ పరిరక్షణ, లేకపోతే వాట్ ఎవర్ హిందూయిజం అనేటువంటి దానికి సంబంధించినటువంటి ఒక ఫ్లరిష్మెంట్ గా భావిస్తారా మీరు? డెఫినెట్ గా అది కావాలి. ఏమవుతా ఉందంటే రాను రాను మనలో భక్తి తగ్గిపోతుంది ఇన్ జనరల్ గా. అదే ఒక ముస్లిం ఉన్నాడు అనుకోండి, రోజు 3 సార్లు నమాజ్కి వెళ్తారు. నవాజ్కి అక్కడికి వెళ్ళటానికి వీళ్ళు మసీదుకి వెళ్ళటానికి లేదంటే ఇంట్లోనే ఒక చిన్న టవల్ నేల మీద రోడ్డు మీద సైనా ఉండి నమాజ్ చేస్తారు అంత భక్తిగా. అలాగే క్రిస్టియానిటీ చూసుకుంటే ఎన్ని చర్చిలు కొత్తగా వస్తున్నాయి, ఏ ఊర్లో చూసినా కొత్త కొత్త చర్చిలు వచ్చేస్తాయి. మిగిలిన రోజులు చర్చికి వెళ్ళిపోయిన ఆదివారం రెండు కంపల్సరీగా చర్చికి వెళ్తారు. అట్లా ఇవన్నీ చూస్తుంటే ఒక క్రిస్టియానిటీ పెరుగుతుంది, ఒక ఇస్లాం పెరుగుతుంది, అలా పెరిగిపోతున్నాయి. బట్ హిందూ దేవాలయాలు సరిగ్గా దీపారాధన కూడా చేయలేని పరిస్థితి లాగా వస్తున్నాయి. ఒక సైడ్ నుంచి ముస్లిమ్స్, ఒక సైడ్ నుంచి క్రిస్టియన్స్ విపరీతంగా పెరుగుతున్న టైంలో మన హిందూ ధర్మం అనేది లేకుండా ఇది దాన్ని ఏదో ఒక విధంగా హిందూ దాంట్లో నడుము కట్టారు, చేస్తున్నారు. వెరీ గుడ్, అది చాలా మంచి పని. ఇప్పుడు మొన్న కేసీఆర్ గారు కూడా ఇక్కడ యాదాద్రి బ్రహ్మాండంగా చేశారు. అది కూడా తిరుపతి మరో తిరుపతి లాగా, తెలంగాణ తిరుపతి లాగా అది అభివృద్ధి చెందింది. అట్లా దేవాలయాలు చెయ్యాలి. ఎందుకంటే మనం డెఫినెట్గా మన దేవాలయాలు మన హైందవ తత్వం అన్ని కూడా చూపించుకోవాలి కదా, లేకపోతే ఇతర భక్తులు ఎక్కువైపోతారు. కానీ అది మంచి పని చేస్తాను. థ్యాంక్ యూ సార్. స్పిరిచువల్ జర్నీ చాలా అద్భుతంగా మాట్లాడారు. మీ అనుభవాలు ముఖ్యంగా షిరిడి సాయిబాబాతో కానీ సత్యసాయిబాబా గారితో కానీ అనుభవాలను చక్కగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్పేరింగ్ ఇనఫ్ టైం సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.